పవన్ గౌడ్ గారు ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం అని కాంగ్రెస్ అంటుంది. అయితే కేటీఆర్ గారు ఇవాళ నిన్న ప్రెస్ మీట్ నిన్న మాట్లాడుతూ ఇది పావు వంతు రైతులే అర్హులా, 40 లక్షల మందిలో 11 లక్షల మందికే మీరు ఇస్తారా అని కేటీఆర్ గారు నిన్న వ్యాఖ్యానించారు. మీరేమంటారు? నాయకులు ఏదైతే చెప్పుకుంటున్నారో చారిత్రాత్మక దినం అనేసి ఎక్కడి నుండి వచ్చింది చారిత్రాత్మక దినము? రైతు బంధు ఎగ్గొట్టి చారిత్రాత్మక దినం చేస్తున్నారా? రైతుల పంట పొలాలను ఎండబెట్టి చారిత్రాత్మక దినం చేస్తున్నారా? బోనస్ ఇవ్వకుండా బోగస్ మాటలు చెప్పి చారిత్రాత్మక దినం చేస్తున్నారా? హరీష్ రావు గారిని ఏదో రాజీనామా చేయాలి అది అని అంటున్నారు కదా లింగం గారు. హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఏమన్నారు? మీరు 2 లక్షల రుణం మాపి రైతన్నలందరికీ ఏకకాలంలో చేస్తే, అదే విధంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీలను 13 హామీలను ఏవైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిండ్రో అవన్నీ అమలు చేస్తే హరీష్ రావు గారు ఇప్పటికీ కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. తొందరెందుకు సుందర వదన అన్నట్టుగా ఉన్నాయి మీ మాటలు. చారాన కోడికి బారాన మసాలాలు చేస్తున్నారు. అసలు రైతు వినబడుతుందా? వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. రైతు రుణం మాఫీ ఎక్కడ జరిగింది, ఎవరికి జరిగింది, ఏ రైతన్నకు జరిగింది, అసలు లిస్ట్ ఏది? ఎంతమందికి రుణం మాఫీ చేసిన మెసేజ్లు ఫోన్లలో వచ్చినాయి? అంటే ఇదివరకు కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల రుణం మాఫీ చేసింది అది విడిచిపెట్టి వేరే రైతులకు చేస్తున్నారా, లేకపోతే దాన్నే ఇంక్లూడ్ చేసుకొని చేస్తున్నారా? అసలు ఏ విధంగా చేస్తున్నారు? ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది రైతులకు చేసిండ్రు ఇప్పటి వరకు 1 లక్ష రూపాయల రుణం మాఫీ? చారిత్రాత్మక దినం అని గొప్పగా చెప్పుకున్నాడు కాదు, చరిత్రను ముంచే దినం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను ఆగం చేసే దినం చేస్తున్నారు. జూన్ నెలలో పడే రైతు బంధును బంధు పెట్టి 7,000 కోట్లనే రైతు రుణమాఫీగా చేస్తున్నారు. జూన్ నెలలో వచ్చే పెన్షన్ సమాధానం చెప్తారంట. ఒక్క నిమిషం పవన్ గౌడ్ గారు, ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు చెప్పండి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఎంతమంది ఖాతాల్లోకి ఈ రుణమాఫీ జరిగింది అనేది వాళ్ళు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు చెప్పండి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ నేను అదే చెప్పినండి, ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని మంచి మనసుతోటి ఆహ్వానించలేనప్పుడు కూడా ఇక అట్లాంటి మనసులు కూడా ఉన్నప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం నెలకొన్నది. మీరు 10 ఏళ్ళు ఏం చేసిరండి? మీరు చెయ్యని పని మేము చేసాం. ఇవాళ మీరు కావాలంటున్నా, నేను చూపిస్తా, ఇది ఒకసారి చూడండి. మరి నీకు పంపించాలంటే కూడా ఆమె కూడా సపరేట్ గా పంపిస్తా. ఏ జిల్లాలలో చెప్పాలని మీరు ఆగండి, మీరు మాట మార్చొద్దండి. ఇవాళ మీరు ఏం చేసిరు, నేనేం చేసి చెప్తా. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. ఇవాళ ఎంతవరకు అయ్యారు, ఏ జిల్లాలో అంటే నీకు మెసేజ్ అయినా పంపిస్తే మీడియా మీరు కూడా ఒకసారి క్లియర్ జూమ్ గా చూపెట్టండి. ఒక్కొక్క జిల్లాల నల్లగొండ జిల్లాల ఎన్ని కుటుంబాలు 78,000 కుటుంబాలు 463. సిద్దిపేటలో మీరు సిద్దిపేట ఇలాక హరీష్ రావు అన్నారుగా, ఆయనే అన్నాడు ఎంత రుణమాఫీ ఆగస్టులో చేస్తే నేను రిజైన్ చేస్తా అన్నాడు. మీరు 6 గ్యారంటీల గురించి ఆ రోజు మాట్లాడలే. కావాలంటే నీకు వీడియో పంపిస్తాం మళ్ళీ ఒకసారి. నేను అదే చెప్తున్నా. తర్వాత కేసీఆర్ మాట మార్చి ఇదే సిద్దిపేట జిల్లాలో 50,000 మందికి మీరు చూడండి, ఇది ఒకసారి జూమ్ చేసి చూపండి. ఒక్కొక్కరికి ఏ జిల్లాలో ఎన్ని కుటుంబాల వైజ్గా ఇవాళ రుణమాఫీ జరిగింది అనేది మీరు చదువుకోండి. మీకు చాలా స్పష్టంగా పంపించరు. అందుకే జూమ్ చూపెట్టారు, వాళ్ళు కూడా చూస్తారు. నేను అందుకనే వాళ్ళ పర్సనల్ పంపించలేను. లేదు, మీరు ఒకసారి ఓవరాల్ గా ఎన్ని కుటుంబాలకు వచ్చింది, ఎంత వచ్చింది అనేది మీరు చెప్పగలిగితే. దాదాపు అదే చెప్తున్నాండి, 11 లక్షల మంది కుటుంబాలకు రైతులకు ఇవాళ బెనిఫిట్ అయింది. ఇవాళ మీరు అంటారు కదా మేము ఆల్రెడీ ఇవాళ 10 లక్ష వరకే అండి, ఇది 1 లక్ష వరకే. నేనండి ఇది 1 లక్ష వరకే. ఈ మంత్ ఎండ్ వరకు 1.5 లక్ష వరకు కూడా రుణమాఫీ జరుగుతుంది. మేము ఏదైతే అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో 2 లక్షలు ఆగస్టు లోపు జరుగుతుంది, మొత్తంగా జరుగుతుంది. మీరు వెయిట్ చేయండి. ఇది చాలా స్పష్టంగా 1 లక్ష రూపాయల వరకే. ఇది 1 లక్ష రూపాయల వరకే అండి. సాగర్ గారు ఒక్క నిమిషం. హరీష్ రావు గారు సవాల్ చేసింది రుణమాఫీ 2 లక్షలు చేస్తే రిజైన్ చేస్తున్నాడు. ఇవాళ మేము 1 లక్ష చేసినాం,
ఆగస్టు లోపు 2 లక్షలు చేస్తున్నాం. ఆగస్టు 15వ తారీఖు మాట్లాడుకున్నాము 2 లక్షలు రుణమాఫీ అయిన తర్వాత దాని గురించి నేను అదే చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా 1,00,000 నిన్న జరిగింది, ఈ మంత్ ఎండ్ వరకు 1,50,000 జరుగుతుంది. ఆగస్టు లోపు 2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతాం. దానికి అనుగుణంగానే 30,000 కోట్ల రూపాయలు ఇవాళ విడుదల జరిగింది. ఇవాళ బీజేపీ ఇన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఏ రాష్ట్రంలో అయినా రుణమాఫీ జరిగిందండి? లేదా కేంద్రంలో 10 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. రుణమాఫీ ఎంత చేసిరండి? అంతెందుకండి, మొత్తంగా బీఆర్ఎస్ తెలంగాణ పరిపాలించిందిగా 10 ఏళ్ళు ఎంత రుణమాఫీ చేసిరండి? మొత్తంగా 21,000 కోట్ల రూపాయలు చేయలే. అది కూడా 4 దఫాలుగా. రుణమాఫీ ఒకటే చెప్తున్నారు. ఒకసారి సాగర్ గారిని మాట్లాడినాం. మనం ఇవాళ రుణమాఫీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. పవన్ గౌడ్ గారు మొత్తం వ్యవసాయానికి సంబంధించి ఏమేమి